మీరు గూగుల్ చేస్తే ఇప్పుడు నేను చెప్పింది చాలా తక్కువ, మనకు తక్కువ టైం ఉంది కాబట్టి నేను 3 to 4 minutesలో గురించి చెప్పాను. కానీ తన ఒక 50 years ఆఫ్ లైఫ్ని తను ఆ పుస్తకం చదివితే తన వీడియోస్ చాలా ఉంటాయి మీకు యూట్యూబ్లో గూగుల్లో వస్తుంది. షీఈ్ వెరీ ఫేమస్. ఓకే, మన ఇండియా ఒకడుని ఆమె అమెరికా వరకు తీసుకెళ్ళి చాలా ఫేమస్ లేడీ, చాలా కష్టపడి పైకి వచ్చిన లేడీ. మనకు చాలా కష్టాలు ఉన్నాయని మనం అనుకుంటాం కదా, సో అందుకని తన ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకున్నాను. షీఈ్ అ వెరీ గ్రేట్ లేడీ ఐ కెన్ సే. ఎందుకంటే 0 to hero స్టోరీస్లో షీఈ్ ద వన్. షీఈ్ నన్ అదర్ దెన్ జ్యోతి రెడ్డి అనమాట. మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తారు. అండ్ ఇప్పుడు తన వార్డ్రోబ్లో ఒక 200 రకాల చెప్పులు, ఓకే, ఒక 20 కార్లు. తన ఇండియాకి వచ్చి తన బర్త్డే, తన పుట్టినరోజు ఏదో గుర్తులేదు, కానీ ఏదో ఒక రోజుని తన బర్త్డేగా ఇండియాకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎవరితో చెప్పనా? ఆబ్వియస్ అనాథ పిల్లలతో తన బర్త్డేస్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. తన ఇండియాకి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇండియాకి వస్తుంది. ఓకే, సో షీఈ్ పిల్లలు అక్కడే, పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి, చాలా సెటిల్డ్ ఫ్యామిలీ. భర్త కూడా తీసుకెళ్ళింది, భర్త పిల్లలు. మనకు కూడా విరక్తి వస్తుంది కదా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, లేదంటే మన ఓన్ ఫ్యామిలీలో మెయిల్ పార్ట్నర్ హస్బెండ్ సరిగ్గా లేడు అన్నప్పుడు, కానీ షీ నెవర్ లెఫ్ట్ హర్ ఫ్యామిలీ. సో కుటుంబాన్ని ప్లస్ ప్రొఫెషన్ని, ఫైనాన్షియల్ లిటరసీని అన్నీ సంపాదించగలిగింది. దిస్ ఇస్ కాల్డ్ పర్సనల్ గ్రోత్. మనం అంతా ఎదిగితే మన దేశం కూడా మన గురించి చెప్పుకుంటుంది. నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, మన ఆలోచనలు ఓన్లీ మన కుటుంబాన్ని, మన పిల్లల్ని సాటిస్ఫై చేయాలని ఉండకూడదు. థింక్ బిగ్. అబ్దుల్ కలాం కూడా అదే చెప్పారు, థింక్ బిగ్. సో కనుక సక్సెస్ఫుల్గా మీరు బాగా పైకి రావాలి, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా దీనిలో? మీరు ఎంఎస్సీబీ కౌన్సిలర్స్ కింద పనిచేయడానికి మీకు మీకు ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్? ఇక్కడి నుంచి వస్తుందా? కడుపులో నుండి వస్తుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది? బాగా నుంచి వస్తుంది. మీకు ఎంతమందికి లోపల నుంచి వస్తుంది చెప్పండి, చేతులేదండి మీరు. రైట్. కానీ మరి మీరు అందరూ చేతులు ఎత్తారు. మీరు రేపు పొద్దున అక్కడికి వెళ్ళి మీరు చేతులు ఎత్తేయకూడదు. అర్థమైంది అమ్మాయి? ఏంటంటే ఒక మనిషి చేత ఎంటర్ప్రైజ్ పెట్టించినట్టే అది మాటలు కాదు. అది ఏంటంటే తెలుసా అనమాట, మీరు ఎంతో కృషి చేస్తే కానీ ఒక మనిషి ఏంటంటే ఒక బిజినెస్ సెటప్ చేయలేదు. మీరు చెప్పినంత మాత్రాన మీరు చేయలేదు. కాబట్టి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. మీకు ఏదైతే ఇప్పుడు ఆ మేడం ఉన్నారు, ఆవిడ ఏమన్నారు, నేను ఒక వాటర్ ప్లాంట్ 3 చేత పెట్టించామని చెప్పారు. వాటర్ ప్లాంట్ 3 చేత పెట్టించి ఆవిడ చేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున ఆవిడ వెళ్ళి ఇంకొక 3 అనమాట అడిగితే వాళ్ళు అంటారు నేనేం చేశారో ముందు చెప్పండి. ఆవిడ తన సక్సెస్ స్టోరీ చెప్తుంది. అది విన్నవాళ్ళు దానికి ఎగిరి అయిన వాళ్ళు మేడం పెట్టింది మంచి ఆదాయం వస్తుంది, ఆవిడకి ₹1,00,000 అని చెప్పింది ఏంటంటే లక్షణాలు. కాబట్టి అది చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు, వాళ్ళ ప్రోత్సాహం వస్తుంది. అది మనం ఫస్ట్ చేయాల్సి. ఇంకొకటి నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే మీ ఎస్హెచ్జి మెంబర్స్ స్టార్ట్ చేయొచ్చు. బయట ఎక్కడో గ్రామాల్లో కాదు, మన గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే 10 మంది ఎస్హెచ్జి మెంబర్స్ ఉంటారో 10 మంది ఎస్హెచ్జి మెంబర్స్ చేత ముందుకు వాళ్ళ చేత. కొంతమంది పాటలు పాడమంటే వాళ్ళు బయటకు వస్తే పాటలు బాత్రూంలో బాగా పాడుతూ ఉంటారు అనమాట. కానీ బాత్రూంలో ఒంటరిగా పడుకుంటూ ఉంటారు, మేడ పైన పాడుతూ ఉంటారు. ఏంటంటే అటువంటి వాళ్ళు పట్టుకోవాలి. అది మీరు చేయాల్సిన కౌన్సిలింగ్ అనమాట. ఎవరైతే నాకు స్కిల్ లోపల ఉంటారు. ఇంకో వాళ్ళు అన్నారు మేడం ఏంటంటే ఆవిడ ఇందా చెప్పింది అనమాట. ఆవిడ ఎందుకు పెట్టారు వాటర్ ప్లాంట్? ఆవిడ ఏమంటారు, నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సొల్యూషన్ తెలుసుకోవాలని అవకాశం ఉంది. ప్రాబ్లం లేకపోతే వాళ్ళ సొల్యూషన్ రాదు. అంతేనే కదా, ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కనుక నాకు ఈ కష్టం ఉంది, నాకు ఇబ్బంది ఉంది, నాకు డబ్బు కావాలి, నేను ఈ యాక్టివిటీ చేయాలి అని అనుకో బలంగా ఉన్న వాళ్ళు మీరు ఐడెంటిఫై చేయాలి, చేసుకున్న వాళ్ళు పట్టుకోవాలి. అర్థమైంది?